రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు హరీష్ రావు గారు కళ్యాణ మంటపంలో సుముహూర్త సమయానికి విచ్చేసినారు. వారికి అర్చక స్వాములు తిలకం దిద్ది ఆశీస్సులు అందజేస్తున్నారు. పట్టుడు తీసుకుని వచ్చినటువంటి అమాత్య వరులకు శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నారు. సమాసీనులు అవుతూ ఉన్నారు. భక్తాగ్రగణ్యులందరికీ మనవి, కళ్యాణ కార్యక్రమం తర్వాత అందరికీ వరుసక్రమంలో దర్శనం లభిస్తుంది. అందరూ కూర్చోవాలి. నిలబడ్డటువంటి వాళ్ళు వైవాహిక మహోత్సవ కార్యక్రమం అందరూ కూడా చక్కగా మంగళాష్టక పఠనం చేస్తారు. గుడం అంటే బెల్లం రెండు కలిపినటువంటి పదార్థాన్ని బ్రహ్మాండాలపై నిక్షిప్తం చేస్తూ వాళ్ళకు ఆకర్షణ శక్తి కలుగుతుందట. అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది, అమ్మాయి ఒక ఇంట్లో పుడతారు. వాళ్ళిద్దరి మధ్య పవిత్రమైనటువంటి అనురాగ ప్రేమ కలగాలి అంటే పరస్పర ఆకర్షణ శక్తి కలగాలని గుడితీరిక ధారణం చేస్తారు. నిజానికి బెల్లమేమో తీయనిది. మా అమ్మాయి ఎప్పుడు బెల్లంలాగా మధురంగా ఉంటేనే ఆ కాపురం హాయిగా ఆనందంగా కొనసాగుతుంది. కనుక ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కార్యక్రమానికి అందరూ కూర్చోవాలి. అక్కడక్కడ నిలబడినటువంటి వారందరూ కూర్చోవాలి. స్వామివారి కళ్యాణ కార్యక్రమం మిగతా వారందరూ కూర్చొని కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా రామ సుపండితార్య మరులాచార్యాది మాన్యా రాజా
यज्ञो लक्ष्मणमस्मै सवितस्सव अघो वैजवभ्यः सुमनाजुवस्य वीरसर्देवकामनास्योणाजनो भवद्विपदे ఢమరుఢిడ్డిమఝజ్జరఝల్లారి మృదురవద్ర హృదయం హృదయం రమయంతు తే. అందరూ ఢమ 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 మంగళవాద్యాలు మృగాలి, మంగళవాద్యాలు ఢమ 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 మృదురవద్ర గడద్ర గడాదయ ఝడితి ఝంకృతి ఝంకృతి ఝంకృతై బహుహృదయం. ప్రభుత్వ పరంగా గత 3 సంవత్సరముల నుండి అత్యంత వైభవోపేతంగా మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యలీలా వైభవ కళ్యాణంగా ఉంటాడు. అతడు ఎట్లా ఉంటాడు? ఒక చేత శూలంబు, ఒక చేత ఖడ్గంబు, ఒక శూలము ధరించి ఉంటాడు, ఒక చేత ఖడ్గము ధరించి ఉంటాడు. ఆ ఖడ్గము దుష్ట శిక్షణకైతే ఆయన ఆ పసుపు బంగారము మనకు అనేకమైన వరములు ఇచ్చేటటువంటిదని భావిస్తూ స్వామి అందరికీ సమస్త సన్మంగళాలు ప్రసాదించాలి అని మంగళాష్టకముల పఠన జరిగింది. తదనంతరము కన్యాదాన మహోత్సవ కార్యక్రమం. శ్రీమదాది పరమేశ్వరస్య నిరుపమ నిరవధిక ప్రమేయ మహిమమయ మాయాశక్త్య ప్రియమానమాజలోకమధ్యే వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాజువాగాజాధ్యావరుడే పరివేష్టితానామనేక కోటి బ్రహ్మాండానామేకదమేస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆదిశక్తి కోరమలానందోరిభాగతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాలాఖ్య సత్తలోక సత్యలోకాఖ్య సప్తలోకానాం అధోభాగే మహానాలాయమాన ఫణిరాజశేష సహస్ర ఫణామండల మండితే పుండరీకమల సార్వభౌమ సుప్రతీకాఖ్య హస్తాదిగ్వేదండశుండాదండోత్తంభితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచవదే ద్వారావత్య జోగవదే భోగవదే సిద్ధవత్యమరావదే తేజోవదే సంయమనే రక్షోవదే శుద్ధవదే గంధవత్యలాగావదే యశోవదే ప్రభృత్యనేక పుణ్యపురే విరాజితే వరుణమాయ కుబేరేశానాఖ్య అష్టదిక్పాలపాలితే బృహస్పతి శుక్ర శనైశ్వర రాహుకేత్వాఖ్య నవగ్రహ పరిపాలితే ప్రత్యోర ప్రభాస సోమాధ్వాఖ్య అష్టవసురాజితే దశారంగ పరిమండితే పినాకే గిరీశ హరస్థాన భర్గ భైరవ సదాశివకపాలీశ్వరాఖ్య ఏకాదశరుద్ర విద్యోతినే. భాగ్యాన్ని ఇస్తుంది, లక్ష్మీదేవి భాగ్యాన్ని ఇస్తుంది, శచీదేవి సత్సంతానాన్ని ఇస్తుంది. సౌభాగ్యము భాగ్యము సత్సంతానము కలిగించేటటువంటి మాంగళ్య అధిదేవతలకు షోడశోపచారములతో అర్చన జరుగుతూ ఉన్నది. అందరూ కూడా శచీదేవి నమస్తుభ్యం ప్రియభానినే వివాహ భాగ్యమారోగ్యం పుత్రలాభం ప్రబోధనే హిరణ్య ప్రాకార గర్వతీ పతయే హర హర మహాదేవ. మా భజంత్రీలు ఢమ ఢమ హృదయ
व्यासा पद्मासनी पद्मपत्रायताक्षी श्रीरङ्गधामेश्वरी दासे भूत समस्त देववनितां सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणे नमोस्तुते మంగళవాద్యాలు అందరూ చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టండి అందరూ కరతాళ ధ్వనులు చేయండి అందరూ కరతాళ ధ్వనులు చేయాలి. కన్యాదానములో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం మాంగళ్య ధారణం. మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మ గళసీమలో మాంగళ్య స్వామివారు एवं भगवत कृत्यानि यज्ञस्य गाम्य प्रियः ज्ञाने यज्ञविदे यज्ञस्य रक्षण कामश्च द्रव्याणि रक्षणानां प्रतिग्रहे मनसच्चित्तभागोदिं वाचसत्यमजेमहे पशूनागोरूपमन्नस्य అందరూ కూడా పాదాల దగ్గర వేయాలి. స్వామి వారి తలపైన వేయకూడదు, పాదాల దగ్గర వేయాలి అక్షతలు. స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం.
మల్లికార్జున స్వామి కేతమ్మ మేడాలమ్మ యొక్క వివాహం చాలా అంగరంగ వైభవంగా అత్యంత గొప్పగా గతంలో ఎప్పుడూ జరగని రీతిలో కని విని ఎరగని రీతిలో ఈరోజు జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మొదటిసారి మరి కొమరవెల్లికి వచ్చి మొదటి కళ్యాణోత్సవంలో వారు పాల్గొనడం, వారు మరి ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత మరి వారు ఇచ్చినటువంటి హామీ మేరకు రోజు రోజుకు ప్రతి కళ్యాణోత్సవానికి మరి కొమరవెల్లి అత్యంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను గతంలో కూడా ఒకసారి ఇక్కడికి వచ్చాను. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు కిందనే కళ్యాణోత్సవం జరిగేది, ఆ చెట్టు కిందనే నేను పాల్గొనడం జరిగింది. కానీ ఈరోజు వస్తే చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా వేలాది మంది భక్తుల మధ్య ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క దేవాలయాన్ని ఈ సంవత్సరం దాదాపు 1,27,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. గతంలో దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకున్న పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి దేవాలయాలకు అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు కేటాయిస్తూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కానీ, వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం కానీ, మరి అదే రకంగా కాళేశ్వరం దేవాలయం కానీ, ఐనవోలు కానీ, జోగులాంబ దేవాలయం కానీ, బాసర పుణ్యక్షేత్రం కానీ, మరి మన కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా ఈరోజు దేవాలయాలన్నీ కూడా చక్కగా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా దేవుళ్ళ పైన ఎంతో విశ్వాసాన్ని మరి గౌరవించడం జరుగుతూ ఉంది. మరి దేవుళ్లను గౌరవించేటువంటి భక్తులను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. ఇక్కడ కూడా భక్తుల యొక్క సెంటిమెంట్ కానీ, మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ఈ ప్రాంత భక్తులు ఎట్లా కోరుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగానే వ్యవహరిస్తుంది. భక్తుల యొక్క సెంటిమెంట్ను పూర్తి స్థాయిలో మరి గౌరవించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటిసారిగా వెండి సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని కళ్యాణోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి చాలా వరకు సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు మిగిలిపోయినాయి. దాదాపు 5 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కొమరవెల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. మిగతా రోడ్లు కూడా మరి త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు చేసి అన్నీ కూడా పూర్తి చేస్తాం. మొదటిసారిగా మిషన్ భగీరథ కింద చక్కగా మంచినీళ్ళను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా భక్తుల స్నానం కోసం షవర్స్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో మురుగునీరు ఉండేది, స్నానం చేయడానికి చెరువులో కూడా మురికి ఉండేది తప్ప నీళ్లు ఉండేది కాదు. ఇవాళ మనం మొదటిసారిగా దేవాదుల నీళ్ళని తీసుకొచ్చి మన మల్లన్న చెరువును మంచిగా చక్కగా నీళ్లు నింపుకున్నాం. 3 సార్లు నింపుకున్నాం. మల్లన్న చెరువును గోదావరి నీళ్ళతో నింపుకున్నాం. షవర్స్ ఏర్పాటు చేసుకొని భక్తుల స్నానానికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. సులభ్ కాంప్లెక్స్లు 6 చోట్ల ఏర్పాటు చేసుకున్నాం. మరి అంతేకాకుండా మరి పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగా దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ తప్పకుండా వచ్చే భక్తుల కోసం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక హరిత రెస్టారెంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయిస్తామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మన మల్లన్న చెరువును కూడా ఇంకా అభివృద్ధి చేసుకొని భక్తులు సేదతీరే విధంగా, భక్తులు మరి కొంత విశ్రాంతి తీసుకునే విధంగా దాన్ని మినీ ట్యాంక్ బాండ్గా మల్లన్న చెరువును కూడా మారుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.
మరి అదేవిధంగా ఈరోజు మరొక ₹1 కోటి దేవాదాయ శాఖ ద్వారా ఈరోజు పొద్దున్నే మా ఇంద్రకరణ్ రెడ్డి గారితో మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క సహకారంతో మరొక ₹1 కోటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి కోసం త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి డమరకం కూడా రోడ్డు కూడా దాదాపు అయిపోయింది. త్రిశూలము డమరకానికి కూడా త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తాం. మళ్ళీ ఒకసారి వచ్చి మంచిగా దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాని పైకి వెళ్ళడానికి రాబోయే రోజుల్లో రహదారి కూడా రోడ్డు కూడా మరి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా తన సొంత డబ్బులతో కట్టిస్తానని చెప్పి వారు ఈరోజు మాకు మాట ఇచ్చారు. తప్పకుండా దాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేపిస్తాం. మరి భక్తులు కూడా సేద తీరడానికి ఒక డార్మెటరీ కూడా అవసరం ఉంది. ఆ డార్మెటరీ కూడా తొందరలోనే మంచి స్థలాన్ని గుర్తించి ఇక్కడ ఒక డార్మెటరీని కూడా ఏర్పాటు చేస్తాం. ఏది ఏమైనా మరి మన సిద్దిపేట జిల్లాలోకి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వచ్చిన తర్వాత మొదటిసారిగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. దీని ఏర్పాట్లను పర్యవేక్షించడంలో మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మరి ఈఓ గారు అందరూ కూడా బాగా కృషి చేసినందుకు వారందరికీ మా సర్పంచ్ గారు, మా టెంపుల్ చైర్మన్ గారు, సభ్యులు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీన్ని బాగా చక్కగా ముందుకు తీసుకొని పోతాం. మరి ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కొమరవెల్లిని మండల కేంద్రం కూడా ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అంటే దేవతల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గౌరవిస్తారు, ఎంత ప్రేమిస్తారు, ఎంత విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అనేది ఈరోజు మనం గమనించవచ్చు. మరి కొమరవెల్లి పేరు మీద మల్లన్న సాగర్ రిజర్వాయర్ మొత్తం మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే మల్లన్న సాగర్ దేవాలయం పేరు మీద నిర్మించుకోవడం, ఆ పేరు పెట్టడం కూడా మనకెంతో గర్వకారణం. కొమరవెల్లి మండలం అవుతుంది, కొమరవెల్లి మల్లన్న సాగర్ వచ్చింది. మరి కొమరవెల్లిని అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈ కళ్యాణోత్సవం ఇంత గొప్పగా జరగడం నిజంగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి గావిస్తామని తెలియజేస్తున్నాం.